ప్రైవేట్ కళాశాల పాఠశాలలో 100% రాయితీ ఇవ్వాలి. కర్నూలు జిల్లా రెండే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ కళాశాల పాఠశాలలో ఉచిత విద్య ఇవ్వాలని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, వలి, శ్రీనివాసులు, రవి, జయబాబు, మధు ఐజాక్లు కోరారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ వెంకట నారాయణమ్మ కలిసి పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ చాలని వేతనాలతో జర్నలిస్టులు తమ వృత్తిని కొనసాగిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను అర్థం చేసుకుని జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని కోరారు. ఉచిత విద్య ఇవ్వని పక్షంలో ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమస్యను అధిగమించలేకపోతున్నాం కాబట్టి అన్ని యూనియన్లుగా, ఒక్కొక్క యూనియన్ కాదు, అన్ని యూనియన్లు కలిసి ఈ ఉచిత విద్యను 50% కాదు 100%గా మనం సాధించాలి. అప్పుడే మనకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. అదే సమస్య పైన మళ్ళీ ఈరోజు మనము అందరం కలిసి మీడియా మిత్రులందరం డిఆర్ఓ మేడం గారిని కలిసి వినతి అందించాము. మేడం కూడా స్పందించారు. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి ఈ మన 100% ఎడ్యుకేషన్ ని సాధించుకోవాలని నేను కోరుతున్నాను. శిక్షావళి, కర్నూలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి రాజధాని కర్నూలు జిల్లాలో గత అనేక ఏళ్లుగా ప్రైవేటు పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి అనేక మార్లు కోరుతున్నప్పటికీ, పక్క జిల్లాలో అనంతపురం జిల్లాలో ఇస్తున్నప్పటికీ మరి కర్నూలు జిల్లాలో ఎందుకు మీరు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వరని మేము ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి, అలాగే అమలు చేయలేని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఓవైపు 60%, 50% కాదు, మాకు 100% రాయితీ ఇవ్వాల్సిందే. అయితే చాలని వేతనాలు, అలాగే కుటుంబ పోషణ భారంగా జర్నలిస్టుల పరిస్థితులు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కర్నూలు జిల్లాలో ఉచిత విద్య ప్రైవేటు పాఠశాలలో అమలు అయ్యేలాగా చూడాలని చెప్పేసి మేము ఈరోజు డిఆర్ఓ శ్రీ వెంకటనారాయణ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాము. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకొని ప్రైవేట్ పాఠశాల జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అమలు చేయేలాగా చూడాలని కోరుతున్నాం. లేని పక్షంలో దశల వారీగా ఆందోళన చేయడానికి సిద్ధమవుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.